హలో నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తా. అదేనండి క్రిస్పీ ప్రాన్స్ రెసిపీ. ప్రాన్స్తో ఇలా కూడా చేయొచ్చా అనేలా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక పావు కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. వీటిని బాగా శుభ్రం చేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని ఇందులో కొంచెం కారం, అలాగే తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక ఎగ్ బాగా బీట్ చేసుకొని ఇందులో కూడా కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఈ మైదాలో వేసి 1 నిమిషం పాటు రొయ్యలకి మైదా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల్ని అలాగే ఎగ్లో కూడా 1 నిమిషం పాటు డిప్ చేసి చివరిగా బ్రెడ్ క్రమ్స్లో వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పద్ధతిలో మిగతా రొయ్యలన్నిటిని కూడా సిద్ధం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ రొయ్యల్ని వేసి వేయించుకోవాలి. రొయ్యలు వేగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే లోపల దాకా వేగుతుంది, లేదంటే పైనే వేగి లోపల పచ్చిగా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే మిగతా రొయ్యలన్నిటిని కూడా వేసి వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన క్రిస్పీ ప్రాన్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇలా చేసి పెడితే ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.